హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా రెడ్మీ నోట్ 17ని నోట్ 17 ప్రోని వచ్చేప్పటికి చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతే మనం నోట్ 17 గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ వచ్చేప్పటికి డిస్ప్లే సైజ్ వచ్చేప్పటికి 7 ఇంచ్ అయితే ఉంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. మొబైల్ వచ్చేప్పటికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేప్పటికి 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేపాటికి 8000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్లో వచ్చేపాటికి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్లో 22.5 వాట్ వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఈ మొబైల్లో వచ్చేపాటికి. ఈ ఫోన్లో కెమెరాస్ అసలు మెయిన్ కెమెరా వచ్చేపాటికి సింగిల్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేపాటికి 50 MP సింగిల్ కెమెరాతో అయితే వస్తుంది మెయిన్ కెమెరా. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేపాటికి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రైజింగ్ ఏమో అంత పెట్టారు. బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేపాటికి ఓన్లీ 50 MP, అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రైజింగ్ ఏమో అంత పెడుతున్నారు. ఒక్క కెమెరా ఇచ్చారు 2026లో. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 8 MPతో అయితే వస్తుంది. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మ్యాక్సిమం. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేప్పటికి స్నాప్డ్రాగన్ 4 Gen 4 అయితే వస్తుంది. మీరు ఎంత నిజమే, ప్రాసెసర్ వచ్చేప్పటికి స్నాప్డ్రాగన్ 4 Gen 4 అయితే వచ్చింది. అసలు గేమింగ్కి అస్సలు పనికిరాదు. అసలు మీ మైండ్లో నుంచి తీసేయండి, ఇది గేమింగ్ పనికి వస్తుంది అనుకుంటే. క్యాజువల్ యూస్కి తప్పించి ఈ ఫోన్ ప్రాసెసర్ అసలు దేనికి పనికిరాదు. ఈ ఫోన్లో ర్యామ్ టైప్ వచ్చేప్పటికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో స్టోరేజ్ టైప్ వచ్చేప్పటికి UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో స్పీకర్ వచ్చేప్పటికి సింగిల్ స్పీకర్తో అయితే తీసుకొచ్చారు. ఓన్లీ సింగిల్ స్పీకర్, స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ సింగిల్ స్పీకరే. ప్రైజింగ్ ఏమో అంత పెడుతున్నారు. సింగిల్ స్పీకర్ ఇచ్చారు 2026లో ఆ ప్రైజింగ్కి. ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేపాటికి IP65 అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు ఇమేజ్ అయితే క్లియర్గా. నాకైతే పర్సనల్గా పర్పుల్ కలర్ అయితే బాగా నచ్చింది. ఈ ఫోన్లో కనెక్టివిటీ పరంగా చూస్తే మనకి Wi-Fi 5 కానీ, బ్లూటూత్ 5.1 కానీ, NFC కానీ 10 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారు ఈ మొబైల్లో వచ్చేపాటికి. ఈ ఫోన్లో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఈ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేపాటికి Xiaomi HyperOS 3తో అయితే వస్తుంది. Android 16తో అయితే రన్ అవుతుంది మొబైల్ వచ్చేపాటికి. ఎక్స్పెక్టింగ్ కంపెనీ అప్డేట్స్ ఇచ్చేదైతే మాత్రం లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం అయితే మాత్రం 3 years పాటు అయితే Android OS అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 4 years వచ్చేపాటికి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మరి ఇండియాలో ఎన్ని ఇయర్స్ ఇస్తారో ఏంటి అనేది లాంచ్ అయ్యాకైతే చూడాలి. చైనాలో వచ్చేపాటికి 3 వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ వచ్చేపాటికి 6GB ర్యామ్ 128GB వచ్చేపాటికి దగ్గర మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 18,500 అలా అయితే పెట్టారు. అదే 8GB ర్యామ్ 128GB వచ్చేపాటికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 20,000 వరకు అయితే పెట్టారు. అదే 8GB ర్యామ్ 256GB వచ్చేపాటికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 22,800 అలా అయితే పెట్టారు. కాకపోతే ఇండియాలో అయితే ఆ ప్రైజింగ్కి అయితే రాదు. ఖచ్చితంగా ప్రైజింగ్ ఎక్కువే పెడతారు. ఒక 3,000 ఎక్కువే పెట్టచ్చు. ప్రైజింగ్స్కి ఫోన్లు కొనొచ్చా అంటే ఇండియాలో ఖచ్చితంగా 3,000 ఎక్కువే పెడతారు. ఆ ప్రైజింగ్కి వర్త్ అయితే కాదు ఈ మొబైల్ వచ్చేపాటికి. డబ్బులు వేస్ట్ తప్పించి ఏమీ లేవు. మేబీ ఇండియాలో వచ్చినప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్గా వచ్చేమో. ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. మీ జేబుకు బొక్క పెట్టుకోవాలనుకుంటేనే కొనుక్కోవాలి. ఇండియాలో లాంచ్ అవుతే ఖచ్చితంగా నేనైతే ఈ ఫోన్స్ని రికమెండ్ చేయను ఇండియాలో లాంచ్ అయినా కానీ. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తాం అయితే మర్చిపోమాకండి.